హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇంతకు ముందు వీడియోలో అయితే నేను కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇంకా చాలా కామెంట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఈ వీడియోలో కొంతమందికి మాత్రమే రిప్లై ఇస్తాను. సో అయినా కూడా ఇంకా కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక 200 పైగా అయితే కామెంట్స్ ఉన్నాయి అన్ని వీడియోస్ కలిపి. సో ఇందులో వీలైనన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను, మిగిలినవి పార్ట్ 2 వీడియోలో అయితే రిప్లై ఇస్తాను. సో మీకు మీ కామెంట్కి ఆన్సర్ కావాలనుకుంటే చూడండి వీడియో, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. అది కూడా మీరు సేమ్ మార్క్స్ సేమ్ క్యాస్ట్తో నేను వేరే కామెంట్కి రిప్లై ఇచ్చినా కూడా సో సేమ్ మీకు అదే వర్తిస్తుంది, సేమ్ స్కూల్ అయినప్పుడు. సో ఇక్కడ నేను కామెంట్స్ వీడియోలో చూపించట్లేదు, అలాగే ఎవరి కామెంట్ అని కూడా చెప్పట్లేదు. జస్ట్ మార్క్స్ అలాగే మీరు చేసిన కామెంట్ మాత్రమే చదువుతాను. సో మీ మార్క్స్ సేమ్ స్కూలు అలాగే సేమ్ క్యాస్ట్ అయి ఉంటే మాత్రం అందరికీ ఇదే వర్తిస్తుంది. సో మీరు జాగ్రత్తగా విని మీ యొక్క ఆన్సర్ వచ్చిన తర్వాత వీడియోని అయితే స్కిప్ చేసేయచ్చు. సో ఒకవేళ మీకు ఇందులో మీ కామెంట్కి ఆన్సర్ దొరకకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. సో నెక్స్ట్ వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫస్ట్ కామెంట్ చూద్దాం. అక్క, నాకు 574 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్ ఎస్సీ క్యాస్ట్ అని అయితే మనకి కామెంట్ చేశారు. సో వీళ్ళకి ఎస్సీ క్యాస్ట్ 574 అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సీట్ అయితే వస్తుంది. సో తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నేను సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్ని, నాకు 452 వచ్చాయి 500కి, గర్ల్ జెడ్పీఎస్ఎస్ స్కూల్ ఓసీ ట్రిపుల్ వస్తుందా మ్యామ్ ప్లీజ్ అని అయితే మనకు కామెంట్ చేశారు. మీకు 500 మార్క్స్కి 452 కాబట్టి తప్పకుండా అప్లై చేయండి, ఎందుకంటే మీకన్నా హైయెస్ట్లో లేకపోతే మీకు తప్పకుండా సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కామెంట్, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది మేడం? కౌన్సిలింగ్ అంటే మనకి ముందు ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ రావాలి, అప్లై చేయాలి, తర్వాత మనకి రిజల్ట్స్ రావాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్లో అయితే మనకి కౌన్సిలింగ్ కూడా రమ్మంటారు. సో ఎప్పుడు అనేది మనకి రిజల్ట్స్ వచ్చాక కౌన్సిలింగ్ డేట్స్తో సహా మనకి రిలీజ్ చేస్తారు. సో మనకి మే 1st వీక్లో నోటిఫికేషన్ అన్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అనేది రిలీజ్ చేసేస్తారు. నెక్స్ట్ కామెంట్, 572 ఓసీ ఈడబ్ల్యూఎస్లో సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూల్ అని కామెంట్ అయితే చేశారు. సో ప్రైవేట్ స్కూలు ఓసీ క్యాస్ట్కి 572 అంటే కష్టమేనండి, లో ఛాన్స్, అప్లై చేయండి. సో మనకి ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 580 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్ క్యాస్ట్ బీసీబీ, నాకు 888 సీటు న్యూస్ వీడియో వస్తుందా మ్యామ్ ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు న్యూస్ వీడియోలో సీట్ అయితే వస్తుందండి. 580 అంటే మీకు 24 మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి సో తప్పకుండా మీకు న్యూస్ వీడియోలో అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మేడం డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్లే ఉండాలని అయితే కామెంట్ చేశారు. సో అన్నీ ఒరిజినల్లే ఉండాలని ఏమీ లేదు. సో కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం ఒరిజినల్ ఉండాలి. సో అవి ఏమేమి ఒరిజినల్ ఉండాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ కామెంట్, 568 ప్రైవేట్ స్కూల్ మేల్ పిహెచ్ సర్టిఫికేట్ అని అయితే కామెంట్ చేశారు. సో ప్రైవేట్ స్కూలు పిహెచ్ సర్టిఫికేట్ ఉందంటున్నారు కాబట్టి అప్లై అయితే చేయండి. సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు సర్టిఫికేట్ ఉండి మీకన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే మాత్రం మీకు ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి మీరు ప్రైవేట్ స్కూల్ అయినా కూడా. నెక్స్ట్ కామెంట్, మార్క్స్ 568 క్యాస్ట్ బీసీఈ జెండర్ మేల్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సో తప్పకుండా అప్లై చేయండి, మీకు సీట్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఓసీ గర్ల్ గవర్నమెంట్ స్కూల్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మండల్ ఫస్ట్ 576 మార్క్స్ 888 సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో 888 సీట్ అయితే తప్పకుండా వస్తుందండి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీకు మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం నాకు 476 గవర్నమెంట్ స్కూల్ ఎస్సీ మాకు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో 476 కంటే కష్టమేనండి, కానీ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 10th 506 బీసీఈ క్యాస్ట్ ఫిమేల్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో 506 కంటే కష్టమేనండి బీసీఏకి, కానీ అప్లై చేయండి, గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్ కాబట్టి మనకి కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్, మేడం 541 వచ్చాయి మేడం, క్యాస్ట్ బీసీఈ సీటు వస్తుందా మేడం, ఏ క్యాంపస్ మేడం, గవర్నమెంట్ స్కూల్ మేడం, ఫిమేల్ మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మనకి 541 బీసీఈ అంటే సో ఫిమేల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఛాన్స్ ఉండొచ్చండి,
అప్లై అయితే చేయండి. ఏ క్యాంపస్ అని చెప్పలేము, సీట్ వస్తే చాలు అనుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 562 గవర్నమెంట్ స్కూల్ వితౌట్ యాడింగ్ 24 మార్క్స్ నాకు న్యూస్ వీడ్లో వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో న్యూస్ వీడ్లో వస్తుందా అంటే చెప్పలేమండి, ఎందుకంటే మీకన్నా హైయెస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ క్యాస్ట్లో అక్కడ ఫిల్ అయిపోతే మీకు రాకపోవచ్చు. సో ఏదో ఒక క్యాంపస్ వస్తే చాలు అనుకోండి, ఎందుకంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. న్యూస్ వీడే కావాలంటే అక్కడ మనకి తర్వాత మీరు క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో ఒకవేళ సీట్ వస్తే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మ్యామ్ గవర్నమెంట్ స్కూల్ 560 బీసీడీ. సో 560 బీసీడీ అంటే మనకి మీరు బార్డర్లో ఉన్నారు, సో మీకు కూడా సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో మీరు అప్లై అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 578 మార్క్స్ గురుకుల బాయ్స్ స్కూల్ బీసీడీ క్యాస్ట్ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మరి మీకు మార్క్స్ యాడ్ చేస్తారో లేదో తెలియదండి. ఒకవేళ మార్క్స్ యాడ్ చేస్తే సీట్ అనేది తప్పకుండా వస్తుంది. ఒకవేళ మార్క్స్ యాడ్ చేయకపోతే ఇయర్ కట్ ఆఫ్ తగ్గితేనే సీట్ వస్తుంది, లేదంటే కష్టమేనండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై మాత్రం చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 565 ఎస్సీ ఫిమేల్ గవర్నమెంట్ స్కూల్ ఎనీ ఛాన్స్ అని కామెంట్ అయితే చేశారు. సో ఎస్సీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీకు సీట్ తప్పకుండా వస్తుందండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 532 మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్లో IIIT సీటు వస్తుందా అని అడిగారు. బీసీఏ క్యాస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో అప్లై అయితే చేయండి, లో ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి కట్ ఆఫ్ ఏమైనా తగ్గితేనే మీ వరకు రావచ్చు, లేదంటే కష్టమే. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 560 మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్ బీసీడీ క్యాస్ట్ వస్తుందా అని అయితే కామెంట్ చేశారు. సో 560 బీసీడీ అంటే మనకి ఛాన్స్ అయితే ఉందండి, బార్డర్లో ఉన్నారు. సో అప్లై అయితే చేయండి. మనకి సెకండ్ పేజ్లో అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ పేజ్లో రావచ్చు, లేదంటే సెకండ్ పేజ్లో అయినా రావచ్చు. నెక్స్ట్ కామెంట్, 537 గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్ బీసీబీ అని అయితే కామెంట్ చేశారు. సో 537 అంటే లో ఛాన్స్ అండి, బీసీబీకి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 546 మార్క్స్ వచ్చాయి, మాది ఓసీ కేటగిరీ, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సో 546 అంటే లో ఛాన్స్ అండి, కానీ అప్లై అయితే తప్పకుండా చేయండి. నెక్స్ట్ కామెంట్, మేడం 373 మైనారిటీ వాళ్ళకి సీటు వస్తుందా లేదా ప్లీజ్ చెప్పండి. సో మనకి 373 అంటే కష్టం అండి ఇంకా మీకు సీట్ రావడం. మ్యామ్ మై డాటర్ గాట్ 562 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ బీసీఈ ఫిమేల్ అని కామెంట్ అయితే చేశారు. సో బీసీఈ 562 కంటే మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్ నాకు 552 వచ్చాయి మ్యామ్ గవర్నమెంట్ స్కూల్ ఓసీ క్యాస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ స్కూల్ ఓసీ క్యాస్ట్ అయినా సరే మనకి 552 అంటే మీకు కూడా లో ఛాన్స్ అండి, కానీ తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, మార్క్స్ 532 స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్, నెక్స్ట్ క్యాస్ట్ ఎస్సీ జెండర్ మేల్, మేడం నాకు IIITలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందా మేడం ప్లీజ్ రిప్లై మీ మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో ఎస్సీ క్యాస్ట్ కాబట్టి ఏమైనా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కట్ ఆఫ్ తగ్గితే ఛాన్స్ ఉంటాయి. సో అప్లై అయితే తప్పకుండా చేయండి, కానీ మీకు తప్పకుండా సీట్ వస్తుందని చెప్పలేము, లో ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 562 ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, ఐ స్టడీడ్ ఎట్ గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్ బీసీడీ 24 యాడ్ చేశాక 586, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ IIIT. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, 589 మార్క్స్ ప్రైవేట్ స్కూల్ ఫిమేల్ బీసీడీ క్యాస్ట్. సో మీకు కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉందండి 589 అంటే, ఎందుకంటే మనకి ప్రైవేట్ స్కూల్ అయినా కూడా 589 ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, అక్క నాకు 562 మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్ బీసీడీ క్యాస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో 562 బీసీడీ గవర్నమెంట్ స్కూల్ అంటే ఛాన్స్ అయితే ఉందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, 579 గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. ఇక్కడ క్యాస్ట్ ఏంటి కామెంట్ చేయలేదు, సో మీరు క్యాస్ట్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ ఉంటే పర్వాలేదా అని అంటున్నారు. సో మీకు ఓల్డ్ అంటే మీరు న్యూగా అప్లై చేసుకోవాలి 2024లో. సో 2023ది ఉంటే రెన్యువల్ చేయించుకోండి. సో ఇప్పుడు సచివాలయంలో రెన్యువల్ అవ్వట్లేదని కొంతమంది కామెంట్ చేశారు. సో మీరు వెయిట్ చేయండి, మీకు ఇన్కమ్ క్యాస్ట్ అనేది మీకు ఎప్పుడు అడుగుతారంటే కౌన్సిలింగ్ టైంలో, కాబట్టి కౌన్సిలింగ్కి అన్నీ కూడా మనకు టైం ఉంది కాబట్టి ఈలోపు మనకు సచివాలయంలో అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే ఓల్డ్వే ఉంచండి. నెక్స్ట్ కామెంట్, హాయ్ మ్యామ్ నాకు 585 మార్క్స్ వచ్చాయి, బట్ నేను ప్రైవేట్ స్కూలు గోల్ బీసీడీ క్యాస్ట్, నాకు ఛాన్స్ ఉంటుందా ప్లీజ్ చెప్పండి, ఎన్సీసీ కూడా ఉంది. సో అప్లై అయితే చేయండి, మీకు ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మనకి బీసీడీ
కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం 584, 585 మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్ కూడా మనకు అలానే ఉంటే మీకైతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ 514 ఓసీ అని అయితే కామెంట్ చేశారు. ఏ స్కూల్లో కూడా కామెంట్ చేయలేదు. సో 14 కంటే ఓసీలో కష్టమేనండి. నెక్స్ట్ 562 మార్క్స్ వితౌట్ యాడింగ్ 24 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ న్యూజివీడ్లో వస్తుందా బీసీఈ? సో మీకు న్యూజివీడ్లో అని కాదు, ఎక్కడొక్కడ సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ 570 ఫిమేల్ బీసీడీ సీటు వస్తుందా? మదర్ ఆధార్లో ఇంటి పేరు డిఫరెంట్ ఉంది, 10th హాల్ టికెట్లో ప్రాబ్లం అవుతుందా? మదర్ నేము మనకి డిఫరెంట్గా ఉంది అంటున్నారు కదా ఆధార్లో తర్వాత చేంజ్ చేయించుకోండి 10th క్లాస్లో ఉన్న విధంగా. లేదంటే మదర్ది అంత ఇంపార్టెంట్ కాదు, మీది మీ ఫాదర్ది కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ 561 బీసీఏ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. మీకు కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, తప్పకుండా అప్లై అయితే చేయండి. నెక్స్ట్ మేడం నాకు 520 మార్క్స్ మేడం క్యాస్ట్ బీసీఈ ప్లీజ్ రిప్లై మీ అని అయితే కామెంట్ చేశారు. గవర్నమెంట్ స్కూల్ అంట, సో లో ఛాన్స్ అయితే ఉన్నాయండి, కానీ అప్లై అయితే చేయండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్ 582 ఏయూ రీజియన్ బీసీడీ ఫిమేల్ అని అయితే కామెంట్ చేశారు. సో ఏ స్కూల్ అనేది కామెంట్ చేయలేదు. సో ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ అయితే సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ప్రైవేట్ స్కూల్ అయితే సో మనకు చెప్పలేము, లో ఛాన్సెస్, ఎందుకంటే మీరు బార్డర్లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ కామెంట్ మా పాపకి 586 ఓసీ గవర్నమెంట్ స్కూల్ సీటు వస్తుందా మ్యామ్ ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో గవర్నమెంట్ స్కూల్ 586 అంటే సీట్ అనేది కన్ఫామ్గా వస్తుంది, మీకు ఇంకా మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ కామెంట్ మేడం మా పాపకి గవర్నమెంట్ స్కూలు 563 ఓసీ ఈడబ్ల్యూఎస్ కూడా ఉందని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా సీట్ అయితే వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మేడం నాకు 562 మార్క్స్ వచ్చాయి బీసీబీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ మేల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, తప్పకుండా అప్లై చేయండి. మేడం నాకు 536 వచ్చాయి ఎస్సీ క్యాస్ట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ మేల్ సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో మీకు లో ఛాన్సెస్ ఉన్నాయండి, కానీ సీట్ రాదని నేను చెప్పను, తప్పకుండా అప్లై చేయండి. సో ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్ 510 మార్క్స్ ఎస్టీ క్యాస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఫిమేల్ సీటు వస్తుందా? సో అంటే మనకి ఎస్టీలో కొంచెం కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి, ఛాన్సెస్ ఉండొచ్చు మనకి ఇయర్ ఇంకా కొంచెం కట్ ఆఫ్ తగ్గితే. నెక్స్ట్ కామెంట్ గవర్నమెంట్ స్కూల్ 575 వచ్చాయి ఓసీ అని అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుంది, అప్లై చేయండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్ మేడం ఐ గాట్ 579 మార్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఓసీ క్యాస్ట్ ఫిమేల్ మేడం నాకు సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా వస్తుంది, మీకు కూడా మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ కామెంట్ మేడం మార్క్స్ 569 బీసీబీ ఫిమేల్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా సీట్ అయితే వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ 576 మార్క్స్ ఓసీ గర్ల్ గవర్నమెంట్ స్కూల్ ఈడబ్ల్యూఎస్ మండల ఫస్ట్ సీటు వస్తుందని అడిగారు. సో మీకు కూడా సీట్ అయితే వస్తుందండి, తప్పకుండా అప్లై చేయండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్ మేడం మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ నేషనల్ సర్టిఫికేట్ ఉంది, మార్క్స్ 523 గవర్నమెంట్ స్కూల్ సీటు వస్తుందా రాదా అని అయితే అడుగుతున్నారు. సో 523 గవర్నమెంట్ స్కూలు ఈ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే సో స్పెషల్ కేటగిరీలో ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ కామెంట్ 566 ఎస్టీ ప్రైవేట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో ఎస్టీకి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఛాన్స్ ఉండొచ్చు, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 563 వచ్చాయి మేల్ గవర్నమెంట్ స్కూల్ నాకు సీటు వస్తుందా బీసీఏ క్యాస్ట్ ప్లీజ్ రిప్లై మీ మ్యామ్ అని అయితే కామెంట్ చేశారు. సో బీసీఏ 563 గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి సో తప్పకుండా అప్లై చేయండి, సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ మేడం ఐ గాట్ 534 380 సీటు వస్తుందని అయితే కామెంట్ చేశారు. సో స్కూలు క్యాస్ట్ అయితే కామెంట్ చేయలేదు, మీరు నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ చేయండి. 380కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదండి. నెక్స్ట్ కామెంట్ మ్యామ్ నాకు 561 మార్క్స్ వచ్చాయి బీసీఏ గవర్నమెంట్ స్కూల్ 380 వస్తుందా మ్యామ్ ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు 561 అంటే సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్ 556 మార్క్స్ క్యాస్ట్ బీసీడీ జెండర్ ఫిమేల్ గవర్నమెంట్ స్కూల్ సర్టిఫికేట్ స్టేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందని అయితే కామెంట్ చేశారు. సో మీకు జనరల్ కేటగిరీలో అయితే బార్డర్లో ఉన్నారు, అదే మీకు స్పెషల్ కేటగిరీలో ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో తప్పకుండా అప్లై చేయండి, మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ 576 ఓసీ గర్ల్ గవర్నమెంట్ స్కూల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మండల
మండల్ ఫస్ట్ ఏయూ రీజియన్ త్రిబుల్ సీట్ రావడానికి ఛాన్స్ ఉందని అయితే కామెంట్ చేశారు. సో మీకు మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి సీట్ అనేది తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ కామెంట్, మేడం నాకు 540 వచ్చాయి, 90% గవర్నమెంట్ స్కూల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, త్రిబుల్ సీట్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కాంపిటీషన్ లేకపోతే 540కి సీట్ రావచ్చు కదా మేడం అని అయితే కామెంట్ చేశారు. సో మీకు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అది కూడా 540 అంటున్నారు కాబట్టి లో ఛాన్స్, కానీ మీరు అన్నట్లు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉండి హైయెస్ట్ మార్క్స్ మీకన్నా ఎక్కువ మంది లేకపోతే ఒక్క సీట్ ఉన్నా కూడా మీ వరకు రావచ్చు, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 585 మార్క్స్, ప్రైవేట్ స్కూల్, బీసీఈ క్యాస్ట్ మ్యామ్, ప్లీజ్ రిప్లై మ్యామ్ అని కామెంట్ చేశారు. సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉందండి, తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ ఐ గాట్ 560 మార్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అండ్ బీసీడీ క్యాస్ట్, కెన్ ఐ గెట్ సీట్ త్రిబుల్ మ్యామ్, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా త్రిబుల్ సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బార్డర్లో ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ కామెంట్, 445కి వస్తుందా, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మీరు క్యాస్ట్ ఏంటి, స్కూల్ ఏంటి కామెంట్ చేయలేదు, అది కూడా 445 కంటే కష్టమేనండి, ఏ స్కూల్ అయినా ఏ క్యాస్ట్ అయినా. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ క్యాస్ట్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఏ ఇయర్వి ఉండాలి, ప్లీజ్ రిప్లై అని అయితే కామెంట్ చేశారు. సో మనకి 2024వి ఉండాలి. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ నాకు 520 సీటు వస్తుందని కామెంట్ చేశారు. క్యాస్ట్ స్కూలు అయితే మీరు చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్, 574 ఓసీ గర్ల్ గవర్నమెంట్ స్కూల్ అని అయితే కామెంట్ చేశారు. సో 574కి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సీట్ తప్పకుండా వస్తుంది, సో అప్లై అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్, నాకు 554 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్, బీసీబీ క్యాస్ట్ అని అయితే కామెంట్ చేశారు. సో మీకు లో ఛాన్సెస్ ఉన్నాయండి, బీసీబీలో కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ తగ్గితే మీ వరకు రావచ్చు, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. మేడం 511 మార్క్స్, బీసీబీ బాయ్, గవర్నమెంట్ స్కూల్, ఛాన్స్ ఉందా మేడం అంటే, సో మనకి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఏమైనా ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ మీకు సీట్ రావడం కష్టమేనండి, కానీ అప్లై అయితే చేయండి, లో ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ కామెంట్, మేడం 553 వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్, బీసీఏ క్యాస్ట్, సీటు వస్తుందని కామెంట్ చేశారు. సో మీకు కూడా లో ఛాన్స్ అయితే ఉన్నాయండి, కానీ అప్లై చేయండి. మేడం నాకు 566 మార్క్స్ వచ్చాయి మేడం, గవర్నమెంట్ స్కూల్, ఏ రీజన్, ఓసీ క్యాస్ట్, సీటు వస్తుందా మేడం, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అయితే కామెంట్ చేశారు. సో మీకు కూడా సీట్ అయితే వస్తుంది, తప్పకుండా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను, మిగిలిన అన్ని కామెంట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.